కాళేశ్వరం పుష్కరాల నిర్వహణలో ట్రాఫిక్ పోలీసులపై విమర్శలు వెలువెత్తున్నాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, అవగాహన లోపంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా 2 గంటలకు పైగా భక్తులు ట్రాఫిక్లో చిక్కుకున్నారు. ఎటు చూసినా 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరంకు ఉన్న ఏకైక రోడ్డు మార్గం ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ కంట్రోల్ లేని పరిస్థితి తలెత్తింది. ప్రత్యామ్నాయ రోడ్లు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు దేవస్థానం వద్ద పోలీసులు అత్యుత్సాహంతో భక్తులు దర్శనాలు చేసుకోకుండానే వెనుదిరుగుతున్న దుస్థితి నెలకొంది. పోలీసు వాహనాలకు అనుమతి ఇచ్చి సామాన్య భక్తుల వాహనాలు ఆపుతున్నారు పోలీసులు. ఇక దేవస్థానంలో దర్శనాల వద్ద కూడా పోలీసుల కుటుంబాలకు మాత్రమే దర్శనాలకు లోపలికి పంపించి మిగతా సామాన్య భక్తులను గంటల తరబడి నిలుపుతున్న పరిస్థితి నెలకొంది. కాటారం మహాదేవపూర్ కాళేశ్వరం ఫారెస్ట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి గత 5 గంటలుగా కనీసం మంచినీరు లేక, ఫోన్లో సిగ్నల్స్ లేక చిన్నపిల్లలు, వృద్ధులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పోలీసుల అత్యుత్సాహంతో భక్తులు సుమారు 8 కిలోమీటర్ల మేర కాలినడకన పుష్కర ఘాట్లకు వెళ్తున్న పరిస్థితి. 12 రోజులు జరిగే పుష్కరాలలో 11వ రోజుకు చేరుకున్న ఇంకా పనులు చేస్తున్న వైనం కనిపిస్తోంది. మరోవైపు గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం పరిసరాలు బురదమయమయ్యాయి. బురదలో నుండి వాహనాలు రాక కనీసం కాలినడక నడవలేని దుస్థితిలో భక్తులు ఉన్నారు. ఎటు చూసినా పారిశుద్ధ్య లోపం, తీవ్ర దుర్వాసనతో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. ఓకే కాళేశ్వరం పుష్కరాల నిర్వహణలో ట్రాఫిక్ పోలీసులపై విమర్శలు వెలువెత్తున్నాయి. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్. తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు గత 11 రోజులుగా కొనసాగుతున్నాయి. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని వెనుదిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. గత 11 రోజులుగా ఇప్పటికే సుమారుగా 15 నుంచి 20 లక్షల మంది భక్తులు అటు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారిక వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 35 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అక్కడ జిల్లా కలెక్టర్ కు అటు స్థానిక మంత్రి శ్రీధర్ బాబుకు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చి అక్కడ పుష్కరాల ఏర్పాట్లు చేయమని చెప్పేసి పూర్తి బాధ్యతను అప్పగించిన నేపథ్యంలో అక్కడ అధికారులు అయితే పూర్తి నిర్లక్ష్యం, అవగాహన లోపంతో అయితే భక్తులు గత 11 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కట్లు పడుతున్నారు. అక్కడ దైవ దర్శనానికి వచ్చిన భక్తులకు కనీసము స్వామిపై నీళ్లు పోసే అవకాశం కూడా కల్పించకుండా దర్శనాలను కూడా అర్ధాంతరంగా భక్తులను మధ్య నుంచే పంపించి వేస్తున్న దుర్భర పరిస్థితి అక్కడ కాళేశ్వరంలో నెలకొన్నదని చెప్పేసి అక్కడికి వెళ్లిన భక్తులు ఆవేదనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సోని, ముఖ్యంగా కాళేశ్వర ముక్తేశ్వర సన్నిధానంతో పాటు అక్కడ త్రివేణి సంగమము, అక్కడ గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి నది ఉంటుంది. ఆ సరస్వతి నదికి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతుంటాయి. ఇది ఈ సంవత్సరం వచ్చింది 15వ తారీఖున ప్రారంభమైనటువంటి ఈ యొక్క పుష్కరాలు రేపటితో ముగియనున్నాయి. 35 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించినప్పటికీ అక్కడ జిల్లా యంత్రాంగము 35 కోట్లను సద్వినియోగం చేసుకొని భక్తులకు శాశ్వత ప్రతిపాదికన కానీ తాత్కాలికంగా కానీ అక్కడ ఏర్పాట్లు చేయడంలోనైతే పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం అయితే ఫెయిల్ అయిపోయింది. సోని, ముఖ్యంగా అందులో పోలీస్ వ్యవస్థనైతే అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. గత 11 రోజులుగా కనీసం ట్రాఫిక్ ను కూడా నియంత్రించలేని దౌర్భాగ్యమైన పరిస్థితి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీతో పాటు పోలీస్ సిబ్బంది నెలకొంది. అక్కడ కేవలము రోడ్ షోల కోసము తిరగడం తప్ప అక్కడ ఎలాంటి భద్రతలో ఏర్పాట్లు చేయకపోవడము, కనీసము
అక్కడ ఏర్పాట్లలో ఆ పోలీసు యంత్రాంగము ఆ ట్రాఫిక్ ముందస్తుగా అంచనా వేయకపోవడము, ప్రైవేటు వాహనాలను ఎన్ని చోట్ల ట్రాఫిక్ ను నియంత్రించాలి, ఎన్ని చోట్ల పార్కింగ్ ను పెట్టాలి, ఎక్కడ పార్కింగ్ జోన్స్ ఇవ్వాలి, అదంతా గోదావరి తీర ప్రాంతము, ముఖ్యంగా మహాదేవ్పూర్ టు కాళేశ్వరం అంతా కూడా ఆ మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ ఏరియాలో ఆ అవసరమైతే గోదావరి తీర ప్రాంతం అంతా కూడా అనుకున్న స్థాయిలో పెద్ద ఎత్తున కూడా మనము ఆ ట్రాఫిక్ పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవచ్చు. కానీ అవగాహన లోపంతో ఎక్కడ కూడా పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడంతో గోదావరి తీర ప్రాంతము అంత పెద్ద తీర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఈ సరస్వతి నది పుష్కరాలకు సుమారు 50 లక్షల మంది వస్తారని అంచనా వేసినప్పటికీ కూడా కనీసం 20 లక్షల మంది భక్తులకు కూడా ఏర్పాట్లు చేయని దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండడంతో అయితే అక్కడికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోని ముఖ్యంగా ఈ రోజు 11వ రోజుకు చేరుకుంది పుష్కరాలు. ఆదివారం కావడంతో అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భారీ స్థాయిలో వాహనాలలో అటు ఆర్టీసీని నమ్ముకొని భక్తులు లక్షలాదిగా అక్కడికి తరలి వచ్చారు. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఆర్టీసీలో 701 బస్సు సర్వీసులలో 45,000 మంది ప్రయాణికులు ప్రయాణం చేశారు. అంటే మనం చూసుకోవచ్చు నిన్న వీకెండ్ శనివారం కావడంతో అంతమంది వచ్చారంటే ఈ రోజు సుమారుగా 1,00,000 మంది కేవలం ఆర్టీసీ ద్వారానే వస్తున్నారు. సుమారు 4 నుంచి 5 లక్షల మంది ప్రత్యేక వాహనాలలో వస్తున్నారు. అదే విధంగా ఈ రోజు విఐపీల తాకిడి కూడా ఉంది. కొద్దిసేపటి క్రితమే మనం విజువల్స్ లో చూస్తున్నాము. గవర్నర్ కూడా పుష్కర స్నానం ఆచరించాడు. ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చి అక్కడ సరస్వతి పుష్కర ఘాట్ లో పుష్కర స్నానం ఆచరించి మరికొద్ది సేపట్లో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఒకవైపు అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అటు పుష్కర స్నానాలకు వస్తున్న నేపథ్యంలో కేవలము ఆ వివిఐపీలను, ప్రజాప్రతినిధులను, పోలీసు వాహనాలను మాత్రమే లోపలికి అనుమతించి మిగతా సామాన్య భక్తులు వచ్చేటువంటి వాళ్ళను కావచ్చు ఆర్టీసీకి డబ్బులు చెల్లించి బస్సు స్టాండ్ వరకు వెళ్లాల్సిన భక్తులను 15 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల ముందే ఆపివేసి ఆ ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్ళాలి అని చెప్పేసి సామాన్య భక్తులను కాలినడకన సుమారు 8 నుంచి 10 కిలోమీటర్లు నడిపిస్తున్న దుస్థితి ఆ కాళేశ్వరంలో నెలకొంది. దీనికి అంతటి కారణము ప్రభుత్వ యంత్రాంగము ఫెయిల్ అయిపోవడం, పోలీసు అట్టర్ ఫ్లాప్ అయిపోవడము, కనీస అవగాహన లేకపోవడము, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడము, వాహనాలను అంచనా వేయకపోవడము, దీంతో వెరిసి అక్కడ పుష్కరాల్లో అయితే పూర్తి స్థాయిలో ఆ నిర్వహణ లోపం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ సోని అందులో ముఖ్యంగా జిల్లా యంత్రాంగం అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కనీసం అవగాహన లేకపోవడము, కనీసం అంచనా వేయకపోవడంతో ఈ యొక్క పరిస్థితి ఎదుర్కొంటున్నామని భక్తులే చెప్తున్నారు. ఎందుకంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. కాళేశ్వరం అనే దేవస్థానము అందరికి తెలిసిన దేవస్థానము. అక్కడికి వెళ్ళే ఆ ప్రధాన రహదారి ఒకటే ఉన్నది, సింగిల్ రహదారి. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఆ గోదావరి తీర ప్రాంతానికి మూడు దారులు ఉన్నాయి. 3 దారుల నుంచి చేరుకునే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు, ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాట్లు చేయలేదు. దీంతో మామూలుగా డస్ట్ పోసి రోడ్లు ఏర్పాటు చేశామనడంతో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురవడంతో రోడ్లు పూర్తిగా బురదమయం అయిపోయి వాహనాలు వెళ్ళలేని పరిస్థితి. కనీసం భక్తులు కాలినడకన కూడా వెళ్ళలేని దుస్థితి. ఈ రోజు కూడా డస్ట్ పోస్తున్న పరిస్థితి. అధికారులు ఇంకా పనులు చేస్తున్నారు. రేపటితో కాళేశ్వరం సరస్వతి పుష్కరాలే. ప్రశాంత్, దీనికి సంబంధించి భక్తులు ఏమంటున్నారు? అలాగే మనం చూసుకుంటే పోలీసులపై తీవ్రమైన విమర్శలు వెళ్తున్నాయి. దీనిపై మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? పైన అధికారులు ఏమంటున్నారు? సోని ఆ వర్షం పేరు చెప్పి చేతులు దులుపుకునే పనిలో అధికార యంత్రాంగం ఉంది. వర్షం రావడం వల్ల మేము ఏం పనులు చేయలేకపోయామన్నారు. కానీ సరస్వతి పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వము 2 నెలల క్రితమే పూర్తి అధికారాలు జిల్లా యంత్రాంగానికి ఇచ్చింది. పూర్తి పనులు చేయాలని చెప్పింది. 15 రోజుల ముందే మేము పనులు పూర్తి చేశామని కూడా ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టడంతో ప్రభుత్వం అంతా కూడా అధికారులను నమ్ముకొని అధికారుల మీద భారం వేసి ఈ యొక్క సరస్వతి పుష్కరాలు పూర్తయ్యాయనే ఒక అపోహలతో ప్రభుత్వము అధికారులను నమ్ముకోవడం వల్ల ఈ యొక్క దుస్థితి ఏర్పడింది అయితే అని అటు ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి. అవగాహన రాహిత్యం ఉన్నటువంటి అధికార యంత్రాంగము ఆ జిల్లాలో ఉండడము ముఖ్యంగా ఈ యొక్క లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అటు స్వయంగా అక్కడ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వం వహిస్తున్న మంత్రి కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క పుణ్యక్షేత్రం ఉంది, త్రివేణి సంగమం ఉంది. మంత్రి కూడా పదే అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రత్యేక బడ్జెట్ ను కూడా 35 కోట్ల రూపాయల బడ్జెట్ ను కూడా కేటాయించేసి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులను నమ్మి ఆ పూర్తిగా బాధ్యతలు అప్పగిస్తే వాళ్ళ అవగాహన రాహిత్యము, వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అక్కడికి వచ్చేటువంటి భక్తులు కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేదు. కాలినడకన నడుద్దామంటే పూర్తిగా బురదమయమయ్యాయి.
పారిశుద్ధ్య లోపం కనిపిస్తుంది. పుష్కర ఘాట్కు వెళ్లి మళ్ళా దర్శనానికి రావడానికి సుమారు 2 కిలోమీటర్లకు పైన నడవాల్సిన పరిస్థితి. వృద్ధులు చిన్నపిల్లలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాళేశ్వరుణ్ణి దర్శించుకోకుండానే వెలుదిరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా పుష్కర స్నానాలకు పుష్కర ఘాట్ వరకు కూడా వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఈ వర్షాలు, భారీ వర్షాల వల్ల బురదమయమయ్యాయి. ఇవన్నీ కూడా ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు తెలంగాణలో భారీ వర్షాలనే, 27వ తేదీ నుంచి ఋతుపవనాలు రాక కూడా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ గత 15 రోజులుగా ముందస్తుగా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించినా కూడా అటు వర్షానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు, ఇటు వాహనాలకు ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చేయలేదు. ట్రాఫిక్ నియంత్రణ కోసము ఆ పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సోని, ఎందుకంటే 2 నెలల క్రితము అటు ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలో జరిగిన మహాకుంభమేళకు 66 కోట్ల మంది జనాలు ఇటు దేశంతో పాటు అటు వివిధ దేశాల నుంచి వచ్చినా కూడా అక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగలేదు, ఎలాంటి అంతరాయం కలగలేదు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాత్రము ఇటు ఆ భక్తులకు మాత్రం ఎలాంటి ఏర్పాట్లు చేయడంలో మాత్రము పూర్తిగా విఫలమైందనేది అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడికి వచ్చేటువంటి భక్తులకు కనీసము ఎలక్ట్రికల్ వాహనాలు పెట్టామని చెప్పారు, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. ఇటు ఎండ నుంచి, ఇటు తీవ్రమైన ఉక్కపోత నుంచి, ఇటు దర్శనాలు కాక, అటు పుణ్యస్నానాలు కాక, ఇటు పార్కింగ్ లో చిక్కుకొని, ట్రాఫిక్ లో చిక్కుకొని చిన్నపిల్లలు, వృద్ధులు అయితే మంచినీళ్లు కూడా అందని దుస్థితిలో అటు దట్టమైన దండకారణ్యం సోని, అది అంతా కూడా మహాదేవ్పూర్ కాళేశ్వరం అనేది కూడా పూర్తిగా అభరణ్యంలో ఎలాంటి సిగ్నల్స్ ఉన్నాయి, ఎలాంటి మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడంతో అయితే పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరం ఒక పవిత్ర పుణ్యక్షేత్రము, పవిత్ర ఏర్పాట్లు మాత్రం లేవని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోని, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.